నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన పురపాలక సంఘ కౌన్సిలింగ్ కాలపరిమితి. అత్యవసర తుది సమావేశంలో కౌన్సిలింగ్ సభ్యులను సత్కరించిన మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు బహుమతుల షీళ్లు సిద్ధం చేసిన కాటూరి శిల్పులు ప్రదర్శన ప్రారంభించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. పాలకర్ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న 80 పదుల ఆదర్శ రైతు రోసయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పురపాలక సంఘంలో 5 ఏళ్లు అధికారం పూర్తి చేసుకున్న క్రమంలో తుది కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్పర్సన్ తాడుబేన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ 3వ అంతస్తులోని తాత్కాలిక కౌన్సిలింగ్ హాల్లో చైర్పర్సన్ తాడుబేన రాధిక అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిలింగ్ సమావేశం ఆద్యంతం కౌన్సిలింగ్ సభ్యుల అనుభవాలకు వేదికగా మారింది. 56 అంశాల అజెండాతో మొదలైన సమావేశంలో కౌన్సిలింగ్ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యాన్ని వివరిస్తూ కౌన్సిలింగ్ సభ్యులు తమకు లభించిన అవకాశాన్ని తోడ్పడిన తమ వార్డు ప్రజలకు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తమ వార్డులలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని వార్డులలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్న భావన వ్యక్తం చేశారు. ఏదేమైనా తమ పదవీకాలం ముగిసిన మాజీ కౌన్సిలర్లోని పదం జీవితకాలం తమతోనే ఉంటుందన్న భావన తాడుబేన రామయ్య వ్యక్తం చేశారు. గుంటూరు కోటేశ్వరరావు తమదైన విధానాన్ని వ్యక్తం చేస్తూ పదవీకాలం పూర్తయిన తన వార్డు ప్రజల కోసం తన శక్తి మేర సహాయ సేకరణ అందిస్తామన్నారు. సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తమకు పదవీకాలం ముగిసినా తమ వార్డులో పెండింగ్ వర్కులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. చైర్పర్సన్ తాడుబేన రాధిక తమ వార్డులో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించే విషయం పదే పదే ప్రస్తావించిన ప్రారంభ కార్యక్రమాల వాయిదా వెనుక ఎవరైనా ఒత్తిడి ఉందా అని కమిషనర్ను ప్రశ్నించారు. కమిషనర్ జె రామప్పలనాయుడు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. 25 కోట్ల మేర టెండర్లు జరిగి పనులు పూర్తి కాలేదని ఇందుకు గల కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 35 కోట్ల మేర నిధులు మంత్రివర్యుల నాదెండ్ల మనోహర్ చొరవతో శాంక్షన్ అయినట్లు తెలిపారు. కౌన్సిల్ సభ్యులు సభ దృష్టికి తెచ్చిన పనులకు జనరల్ ఫండ్స్ కాకుండా అదనపు ప్రభుత్వ ఫండ్స్ వచ్చేలా కృషి చేసి పెండింగ్ పనులు చేస్తామన్నారు. అధికారులందరి తరఫున కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నొప్పించక తానొవ్వక అన్న తీరుగా కమిషనర్ తమ సమాధానం చెప్పారు. అనంతరం వార్డు కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు వీడ్కోలు సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్నపతిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండి నాకు మా కుటుంబం మీద అభిమానంతో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. అంతేకాదు మరి వైస్ చైర్మన్గా చేయడానికి కూడా సారు ఎంతోమంది ముందుకు వచ్చినప్పటికి కూడా మా కుటుంబం మీద నా మీద ఉన్న అభిమానంతో మరి సారు మాకు నన్ను వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఆయనకి నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాధికా గారి సమక్షంలో నేను వైస్ చైర్మన్గా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా వల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉన్నాయని ఏదన్నా మిమ్మల్ని ఒప్పించుంటే మేము క్షమాపణ వేస్తున్నాము. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా కౌన్సిలర్గా లేకపోయినా, వైస్ చైర్మన్గా లేకపోయినా, చైర్మన్గా లేకపోయినా ఈ అందరూ చెప్పిన మాటలు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజల్లో బాగా కష్టపడి తిరుగుతూ జరిగింది. దానికి తగ్గట్టుగా మన మాజీ శాసనసభ్యులు అన్నాపతుల శివకుమార్ గారు నేను అడగంగానే నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపిస్తానికి తోడ్పడి నన్ను గెలిపించిందా కూడా కష్టపడి గెలిపించారు. మా వార్డు 15వ వార్డు ప్రజలు నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది, కౌన్సిలర్ అవ్వాలి, ఏదో జనానికి సేవ చేయాలని. అది మా 15వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించినందుకు ఆ 15వ వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నేను 1వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ 1వ వార్డు ప్రజలు ఆ వార్డు పుట్టి 100 సంవత్సరాల్లో ఎవరికి ఇంత అత్యధికమైన మెజారిటీతో నాకు ఇచ్చారు, అవకాశం కల్పించారు. ఆ వార్డులో నేను చదువుకున్న స్కూలు, నా భార్య చదువుకున్న స్కూలు, మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాపల్లి శివకుమార్ గారు చదువుకున్న సభ్యులు, పూర్వం 5వ రంగం నుంచి ఎంతమంది అయితే కౌన్సిలర్స్కి హాల్లోకి వచ్చారో వాళ్ళందరూ చదువుకున్న ఆ స్కూల్కి నా స్కూల్కి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించిన సేవ చేసే అవకాశం ఇచ్చిన అన్నపల్లి శివకుమార్ గారికి, అలాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఆ స్కూలు నేను కొనసాగే నాటికి గడిచిన 12 సంవత్సరాల్లో టౌన్లో ఉన్న 6 మున్సిపల్ స్కూల్స్లో చివరి ప్లేస్లో ఉంది. అలాంటి ఆ స్కూల్ని నేను మా సొంత నిధులతో మీ అందరి సహకారంతో మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, కమిషనర్ గారు, మీరు మీ అందరి సహకారంతో
ఇవాళ టౌన్ లో సెకండ్ ప్లేస్ తీసుకెళ్ళా. ఫస్ట్ కాంప్లిమెంట్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అన్నట్టు నేను నాకు వచ్చిన కాంప్లిమెంట్ నా జీవితంలో మర్చిపోలేనటువంటి కాంప్లిమెంట్. ఏవైతే మన వార్డు కౌన్సిలర్స్ ఇన్కంప్లీటెడ్ గా ఉన్న చాలా వస్తున్నప్పటికీ ప్రయారిటీగా ఏవైతే వాళ్ళ మనసుల్లో ఉండిపోయినటువంటి వర్క్స్ ని రాసుకున్నానో ఇవన్నీ కంపల్సరీగా మేము ఈ ప్రయారిటీ బేస్ మీద బయట నుంచే గ్రాంట్స్ తెప్పించుకొని చేయాలి తప్ప తెనాలి పురపాలక సంఘానికి ఈ అన్ని వర్క్స్ ని కూడా మళ్ళీ కొత్తగా మనము జనరల్ ఫండ్స్ మీద చేయించేటువంటి స్కోప్ లేదు. దీన్ని కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ అవసరం కాబట్టి కంపల్సరీగా శాసనసభ్యుల దృష్టికి మంత్రుల దృష్టి తీసుకొని వెళ్ళి ఇవన్నీ మా సాయశక్తుల అధికారిగా మీ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించుకొని చేస్తామని మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున అధికారుల తరఫున మీకు కౌన్సిల్కి మాటిస్తున్నాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉగాది పురస్కార ఉత్సవాలలో పురస్కార గ్రహీతలకు ప్రదానం చేసే హంసా బహుమతి ఆకృతులను తెలుగు తల్లి మూర్తులను రూపొందించే అవకాశం తెనాలిలోని మేటికాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు లభించడం శుభపరిణామమని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శిల్పులకు అభినందనలు తెలిపారు. ఆటోనగర సమీపంలోని కంచర్లపాలెం రోడ్లో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను కంచులోహంతో మలిచిన షీట్లను పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పురస్కార బహుమతులుగా మలిచిన షీట్లను సునిశ్చితంగా పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కళల కానాచి తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేసే కాటూరి శిల్పులు వెంకటేశ్వరరావు రవిచంద్రులు కళాద్రష్టలని అన్నారు. వారు రూపొందించిన ఆకృతులకు జీవం ఉట్టిపడేలా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం తెలుగు తల్లి హంస ఆకృతులను తయారు చేసే అవకాశం తెనాలి కాటూరు శిల్పులకు లభించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కాటూరు శిల్పులు తమ ఆనందాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. దేశం గర్వించే గ్యాలరీగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దుతామన్నారు. 40 హంస ప్రతిమలను 120 తెలుగు తల్లి ప్రతిమలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ కళాకారులు పాల్గొన్నారు. మరి నాకు తెలిసినంత మటుకు ప్రపంచ వేదికల మీద తెనాలి కాటూరి శిల్ప కళాశాల పేరు ఎప్పుడు మోగుతూనే ఉంది. నేను చాలా సందర్భాల్లో తెనాలి రాకముందు కానీ తెనాలి వచ్చిన తర్వాత కానీ కాటూరి శిల్ప కళాశాల పేరు చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాం. మీ అందరికీ కూడా తెలుసు మన మీడియా మిత్రుల ద్వారా. చెత్త ద్వారా కూడా నిజంగానే ఒక గొప్ప వాటిని సృష్టించవచ్చు అని చూపించారు మన వెంకటేశ్వరరావు గారు. నేను వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మరి రాబోయే ఉగాది పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ రంగాల్లో నిపుణులైన వారికి అందించే పురస్కారాలని మరి మన తెనాల్లో తయారవుతుందంటే నాకు కొంత ఆశ్చర్యంగా అనిపించింది చెప్పగానే. మన తెనాల్లో ఈ పురస్కారం కూడా మన దగ్గర తయారవుతుందా అని వారు చెప్పిన తర్వాత నిజంగానే ఒకసారి మరి ఇక్కడ పరిశీలించి ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. కళ్ళకు కూడా వితిన్ షార్ట్ స్పాన్ నాకు తెలిసి 20 రోజుల్లో తయారు చేసామని చెప్పారు. మరి అది చూస్తే కూడా చాలా జీవం ఉట్టిపడేలాగా నిజంగానే ఒక గొప్పగా పనిచేసిన వాళ్ళకి కళల్లో గొప్పగా రాణించిన వాళ్ళకి ఇవ్వదగ్గ బహుమతిలాగా రాష్ట్ర ప్రభుత్వం మరి మన దగ్గర తయారు చేయాలి. తెనాల్లో వెంకటేశ్వరరావు గారికి ఈ అవకాశం ఇచ్చి మరి తయారు చేయించడం అంటే ప్రభుత్వం ఎంతగా వారిని నమ్మింది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. గతంలో కూడా వారే చేశారని చెప్పారు. మరి వారికి ఒక గొప్ప అవకాశం ఇది. ఐరన్ స్క్రాప్తో పోయినసారి శివాజీ విగ్రహాన్ని చేశారు. 30 లక్షల పైన ఖర్చు పెట్టి సుదీర్ఘకాలం 100 మంది వర్కర్స్ని పెట్టి మరి ఒక విధంగా వారు ఈ ఆర్ట్ గ్యాలరీలో ఈ చేయడంతో పాటుగా చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా అభినందించదగ్గ విషయమే. ఒక వ్యక్తి తనను తాను పోషించుకోవడంతో పాటు లైక్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారు. మరి తెనాలి పేరు మారుమోగిస్తున్నారు. నేను ఎప్పుడు బాగా ఇష్టపడుతూ ఉంటా. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ ప్రాంతం సువాసనతో ఉండి ఆ పేరు ఆ ఊరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండాలి మంచిగా అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. మరి వారు ఒక కిరీటంలోని వజ్రం అని భావిస్తాను నేను. తెనాలిలో కాటూరి శిల్ప కళాశాల నిర్మించడం మరి ఇన్ని గొప్ప కళాఖండాలను ఇక్కడ చూస్తే అసలు లేని విగ్రహమే లేదు. తెలుగు తల్లి పురస్కారానికి ఒక తెలుగు తల్లి విగ్రహం ఒక 10,000 నగదు గవర్నమెంట్ వారికి అందజేస్తుంది. అలాగే కళారత్న ఇచ్చే పురస్కారానికి ఒక మరి బ్రాస్ హంస తర్వాత గోల్డ్ పెయింటింగ్తో చేసిన బ్రాస్ హంసని 50,000 నగదు గవర్నమెంట్ మరి ఆ పురస్కారం పొందిన వాళ్ళకి ఇస్తుంది. గత సంవత్సరం నేను కూడా కళారత్న పురస్కారం తీసుకున్నాను. నేను స్టేజీ మీదకి వెళ్ళి ఈ పురస్కారం తీసుకొని ఇలా తిరిగి చూస్తే కొన్ని 100 మంది ఈ కళారత్న పురస్కారాలు తెలుగు తల్లి విగ్రహాలు పట్టుకొని ఉంటే నా జన్మ ధన్యమైంది కదా, ఇంతమంది గొప్ప వాళ్ళకి ఇచ్చే పురస్కారం కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యాను. అలాంటి అదృష్టం మరి మాకు దక్కింది. ఇది అదృష్టంగానే భావిస్తాం. 100 విగ్రహాలు తయారు చేస్తుంటాం కానీ మరి ఇది మా దృష్టిలో చాలా చిన్న వర్కే అయినా
చాలా పెద్ద ఒక కార్యక్రమం కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం కళారత్న. మాకంటూ ఈ శిల్పకళా రంగంలో ఒక ప్రత్యేక పేజీ కావాలన్నదే మా ఆలోచనతో నిరంతరం కృషి చేస్తున్నాం. మరి ఈ తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే గ్యాలరీతో పెద్ద గ్యాలరీని స్థాపించి మరి 100 టన్నుల ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు తయారు చేసి మరి ఎంతోమంది ఈ ప్రాంత ప్రజల మనల్ని చూరగొంటున్నాం. ఇంకా ముందు ఇలాగే చేసి తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గ్యాలరీ లేదనేది ఇప్పటికే ఒక పేరు వచ్చింది. అలాగే భారతదేశంలోని కూడా ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీగా దీన్ని తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరంతరం మేము మా అబ్బాయి రవిచంద్ర గారి, ఇంకో అబ్బాయి 3D టెక్నాలజీ శ్రీహర్ష గారి, నేను ఒక్కడనే ఈ సంస్థను స్థాపించాను. ఈ రోజున 60 మంది వర్కర్స్ నిరంతరం ఎప్పుడూ మా శిల్పశాలలో పనిచేస్తూనే ఉంటారు. దీన్ని శిల్పశాలలా కాకుండా ఒక ఫ్యాక్టరీగా నిరంతరం రకరకాల మెటీరియల్తో ఐరన్ స్క్రాప్, బ్రాంజ్, ఫైబర్, ప్లాస్టర్ ప్యారిస్, స్టెయిన్లెస్ స్టీల్, ఇంకా పంచలోహాలు, అలా ఎన్నో మెటీరియల్ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రతి మెటీరియల్తో విగ్రహం తయారు చేసే గ్యాలరీ కూడా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీ. భూమాతను నమ్ముకుని పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకుని తనకున్న కొద్దిపాటి సాగు భూమిలో వివిధ రకాల ఫలపుష్ప జాతుల మొక్కలతో పాటు నిత్యం అవసరమయ్యే కూరగాయలను, పసుపు, కంద, అల్లం వంటి వాణిజ్య పంటలతో అద్భుతాలు సృష్టిస్తున్న 80 ఏళ్ల ఆదర్శ రైతు రోషయ్య రేపటి తరం యువ రైతులతో ఆదర్శమని చెప్పాలి. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన నామని రోసయ్య తనకున్న 75 సెంట్ల మాగాని భూమిని మెట్టభూమిగా మార్చుకుని సుదీర్ఘ తన వ్యవసాయ ప్రయాణంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవల రోషయ్య ప్రకృతి వ్యవసాయ విధానానికి ఫిదా అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు తమ ప్రశంస లేఖ రూపంలో తెలియజేశారు. ఈ క్రమంలో మంగళవారం మీడియా మిత్రులు రోసయ్య వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వయసుకు వయోవృద్ధుడైన రోసయ్య కొబ్బరి చెట్లను అవలీలంగా ఎక్కడం, వ్యవసాయ పనులను ఉల్లాసంగా నిర్వహించడం, ఉన్న కొద్దిపాటి భూమిలో 55 రకాల ఫలపుష్ప జాతులను, ఔషధ మొక్కలను, వాణిజ్య పంటలను సాగు చేస్తున్న విధానం అద్భుతమనే చెప్పాలి. రోజువారీ తన వ్యవసాయ ఫలసాయం 900 వరకు వస్తుందని రోషయ్య చెప్తున్నారు. కషాయాలతో ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత ఎరువులతో ఆరోగ్యకరమైన ఆహారపు పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రోషయ్య తన వ్యవసాయ పద్ధతులను మీడియాతో పంచుకున్నారు. జగన్ ప్రభుత్వంలో తమ వంటి ప్రకృతి వ్యవసాయదారులకు పూర్తిగా ఆదరణ కొరవడిందని, అయినా తమ విధానం మార్చుకోలేదన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులున్న ప్రాంతంగా కొల్లిపర మండలం అత్తోటకు ఉన్న గుర్తింపు మాటలకు అందని. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఎర్రు బాపారావు ఆధ్వర్యంలో గతంలో విదేశీయులను సైతం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చిన విధానం బాపయ్యది. ఈ సందర్భంగా బాపయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తమకు పెదనాన్న వంటి రోసయ్య ఆదర్శమన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఓ క్రమశిక్షణగా ఆచరిస్తున్న రోషయ్య తమకు ఆదర్శమని అన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ ఫలసాయం, విభిన్న పంటల ద్వారా, గో ఆధారిత ఎరువుల ద్వారా పండిస్తున్న తీరును వివరించారు. 80లో పడిన కూడా రోషయ్య అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు చేనుకు చేవ, రైతుకు రొక్కం ఆ నానుడికి అద్దం పడుతుందని తెలిపారు. నా పేరు నామన్ రోసయ్య, మాది అత్తోటి గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. అరే మాకు కుర్రాడు కొత్త రకంగా వరి విత్తనాలు తీసుకొచ్చి మాకు చూపించాడు. ఈ దేశవాళీ విత్తనాలు పండిస్తే ఆరోగ్యంగా ఉంటుంది, ఆహారం అది బాగుంటుందని చెప్పాడు. చెబితే అందరం వేసాము, ఒక 5-6. దాని మీద తర్వాత గవర్నమెంట్ కూడా కొంచెం మాకు అండగా ఉండి ICRP అనే పోస్టులుగా ఇచ్చి నెలకు ఒక 5,000 గౌరవ వేతనం ఇచ్చారు. ఒక సంవత్సరంన్నర ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్ వచ్చాడు. జగన్ వచ్చిన తర్వాత ఈ ఉచితంగా ఇచ్చే ఏమి ఉండదని ఎత్తేసాడు కామెంట్ అంతా. సరే పెద్దవాళ్ళు మమ్మల్ని కూడా రిజైన్ చేసామన్నారు. రిజైన్ చేసాం, మాకేం ఇబ్బంది లేదు దాని గురించి. పోతే ఏంటి అంటే ఆ పాలేకర్ చెప్పిన విధానాన్ని గురించి మేము అట్లాగే చేలు చౌళ్ళు పోతాయి, మీరు రసాయనిక ఎరువులు ఎక్కువ వేయొద్దు, సేంద్రీయంగా పండించుకోండి, ఒక ఆవును పెట్టుకోండి, 10 ఎకరాలు పండించుకోవచ్చు అని చెబితే అట్లాగే 2 ఆవులు ఉన్నాయి మాకు, వెనక నుంచి ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను పానీయకుండా పెట్టుకుని ఆ ఆవు పేడతో రోజు ఉదయం ఏ చెట్టుకి పేడ కావాలో ఆ చెట్టుకి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాను. చేను బాగా ఉంది, ఏ గడ్డి వేసినా ఏ పంట పెట్టినా బాగా పండుతుంది. ఈ కొబ్బరి మీద ఆదాయం కూడా బాగా వస్తుంది. ఓ 40 కాయలు అమ్ముకుంటే 40 800 వస్తున్నాయి. సాయంత్రం పూట ఒక 50 చెట్లు నిమ్మలు ఉన్నాయి, వాటిలో 100 రూపాయలు వస్తున్నాయి. ఎట్లా వచ్చినా 900-1000 రూపాయలు రోజువారీ వస్తున్నాయి నాకు. ఇది హాయిగా ఉంది, బయటకు పోయే పని లేదు, రసాయనాలు వేసే పని లేదు. పొద్దున్నే రావటం, చేలో ఎరువులు వేసుకోవటం,
ఆ పశువులు గడ్డి కోసుకెళ్తాం, ఆవులు మేపుకోవటం, మధ్యాహ్నప్పుడు 2 గంటలు ఇంటికాడ కూర్చోవడం, మళ్ళీ సాయంత్రం 2:30 కల్లా ఆవులు మేత కోసుకెళ్ళటం, 4 కల్లా రోడ్డు పోతే సైకిల్కి కట్టుకుని కొబ్బరికాయలు 7 నాకు ఒక 700-800 తేలిగ్గా కళ్ళు మూసుకుని వస్తాయి. మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టుకున్నా నేను నెలకి ఒక 20,000 తక్కువ లేకుండా వస్తాను. నేను కానీ ఇంకొంచెం ఆకుకూరలు వేయగలిగితే 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది నా చేలు. కానీ నేను పెద్దడిని అయిపోయాను, మరి కాళ్ళు నొప్పులు వస్తాయేమో. ఒక పక్కనేమో 82 ఏళ్ళు మనిషి చెట్లు ఎక్కుతున్నాడు అంటే మరి కొంచెం కష్టమైన పని. ఆ కాళ్ళు నొప్పులు వస్తాయేమో దడిసి నేను అంత ఓపిక చేయట్లేదు. కానీ ఇంట్లోకి మాత్రం వేసుకున్నాము. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మంచిగా పండే కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. నాకు షుగరు లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. హాయిగా ఇంతవరకు ఏమి ఇంజక్షన్ చేసుకున్నట్టు కూడా తెలియదు నాకు. కాబట్టి హాయిగా బతుకుతున్నాం. ఆ పాలేగారి మాటలు విని ఒక 10 రకాల చెట్లు, ఒక 40 చెట్లు, 40 రకాల పైన ఉంటాయి చెట్లు. మరి ఎవరైనా కావాలంటే వచ్చి ఫ్రీగానే ఇస్తాను. నా చేలో ఏ మొక్క ఉన్నా ఫ్రీగానే ఇస్తాను. ఒక కొబ్బరి మొక్కకు మాత్రం 150 తీసుకుంటాం. అవి పెద్ద మొక్కలు అయితే, చిన్న మొక్కలు లేవు ఇప్పుడు. హాయిగా ఉన్నది. చేలోకి వస్తే ఇంటికి పావుదిగా చల్లగా ఉండదు. చేలో 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తూ ఉంటాం. ఒక పక్కన కాలువ ఉన్నది, ఒక పక్కన 2 బోర్లు ఉన్నాయి. చేలో ఉన్నది 75 సెంట్లు సౌకర్యం. రోడ్డు అమ్మటే బాగా ఉన్నది కాబట్టి మాకు ఇది హాయిగా ఉన్నది అని చెప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారంట, నాకైతే ఏం తెలిసింది. నేనేమో బాగా పొలంలో ఉండే మనిషి, నాకు తెలియదు. ఏదో పేపర్లో వేస్తే చూపిస్తారు ఎవరన్నా రైతులు. నీ బొమ్మ పడింది అని తీసుకొచ్చి చూపించారట 2 సార్లు. జ్యోతి పేపర్లోనే వచ్చింది అది కూడా. చంద్రబాబు గారికి చెప్తారా? చెప్పేది ఏమన్నా, ఆయన ఏమన్నా ఇస్తే మాకు శాల్వాలు ఇవ్వకుండా ఏదైనా ఇస్తే పనిముట్లు, చేలో ఉపయోగపడే పనిముట్లు ఇస్తే తీసుకుంటాం. మా పిల్లలు అమ్మాయికి చదివించాం కానీ ఏం పోస్ట్ రాలేదు. పెళ్లి చేసి పంపించేసాము. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. పిల్లాడు కూడా 10 వరకు చదువుకున్నాడు. ఆడు నేను చదవనన్నాడు. వాడు ఆర్ఎన్-టీవీ పెట్టుకుని దాంట్లోనే 1 ఎకరన్నర పొలం కొనుక్కున్నాడు. కరెంట్ అది బిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు అది కూడా మానేసి ఇప్పుడు వ్యవసాయమే చేస్తున్నాడు. నమస్తే అండి, నా పేరు ఎర్రబాపారావు, అత్తోట గ్రామం నుంచి. ఈరోజు మన రోసయ్య గారు మా పెదనాన్నగారు అవుతారు, వారి యొక్క తోటలో ఉన్నాం. కారణం ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోసయ్య పెదనాన్న గారిని ఉద్దేశించి వారి వీడియోని పోస్ట్ చేశారు ఎక్స్లో, అదే మన ట్విట్టర్లోని. చాలా అద్భుతంగా ఇంత పెద్ద వయసులో కూడా ఇన్ని రకాల చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ రకాల పంటల్ని పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారని చెప్పి వారికి ఆ శుభాభినందనలు తెలియజేసిన సందర్భంగా మేము మా అత్తోట గ్రామ రైతులందరి తరపున మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ తోటలో మా చిన్నప్పటి నుంచి ఈ తోట ఉంది. మేము కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి మాకు ఇన్స్పిరేషన్ ఆయన. ఈరోజు కూడా ఆయన చూస్తూ ఉంటే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. యువకులై ఉండి మేము కూడా ఆయన చేసే శ్రమ కొంత చేయలేకపోతున్నాం. ఈ రోజుకి కూడా ఆయన 75 అడుగుల చెట్టు అవలీలుగా ఎక్కుతారు. అక్కడి నుంచి కొబ్బరి బొండాలు దించుతారు. అవే మా ఊర్లో అందరికీ ఇస్తారు. చాలా అమృతం లాంటి కొబ్బరి పానీయం మా దగ్గర దొరుకుతుంది. అట్లానే తేనె బుట్టలు పెట్టారు, రకరకాల తులసి మొక్కలు, సుమారుగా 55 రకాల పండ్ల రకాలు, ఆకుకూరల రకాలు, ఇవన్నీ కూడా వారు స్వయంగా ఒక కూలి మనిషిని కూడా పెట్టకుండా వారే ఉదయం తెల్లవారుజామున 3:30-4 గంటలకు లేచి బ్రహ్మముహూర్తంలో అప్పుడు ఆవులకి అంతా చూసుకొని తర్వాత తోటకు వస్తారు. భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ 1 గంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు తోటలోనే ఉండి ఆ తోటలో వచ్చిన ఫలసాయం అంతా తీసుకొచ్చి మన గ్రామంలో మెయిన్ సెంటర్లో అమ్ముతారు. అదే వారికి ప్రధాన ఆదాయ వనరు. ఈ విధానంలో చూసుకుంటే ప్రస్తుతం మన యువత కూడా గ్రామాల్లో ఉపాధి లేదని చెప్పి చాలామంది ఉద్యోగాల కోసం రకరకాల పెట్రోల్ బంకుల్లో పనిచేయటం, స్విగ్గీ జొమాటోల్లో పనిచేస్తూ ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక 70 సెంట్లోనే మనం ఎంత సంపాదించవచ్చు అనేది ఒక మోడల్గా ఇక్కడ మా రోసయ్య పెదనాన్న గారు చూపిస్తున్నారు. అలాంటి యువత ఎవరైనా కనుక ఉంటే మన అత్తోట గ్రామంలో రోసయ్య పెదనాన్న గారి తోట చూసి అలా మీరు కూడా ప్రయత్నం చేసుకుంటే మీ కుటుంబంతో పాటుగా 4 కుటుంబాలకి మన గ్రామంలో మంచి ఆహారాన్ని ఇస్తూ మంచి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. ఎక్కడో వెళ్ళి ఎవరి దగ్గర 20,000కి 10,000కి పనిచేసే బదులు మన సొంత పొలంలో కాయకష్టం చేసుకుంటూ మంచి ఆహారాన్ని తింటూ నలుగురికి మంచి ఆహారాన్ని పంచితే దానికి మించిన ఆనందం లేదు, దానికి మించిన సంతృప్తి లేదనేది మా యొక్క ఉద్దేశం.
నా పేరు బీవీఎస్ తాతాజీ. ఈ అత్తోట గ్రామంలోని నేను సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఇక్కడ 2015 నుంచి సిఆర్పిగా చేస్తున్నాం. మేము వచ్చేసరికి ఈ గ్రామంలోని ఆల్రెడీ రోసయ్య గారు 2008లో చంద్రబాబు నాయుడు హయాంలోని అప్పుడు పాలేకర్ గారి శిక్షణ పార్వతీపురంలోని ఈ కార్యక్రమానికి రైతులందరినీ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు రోసయ్య గారు కూడా అక్కడికి పార్వతీపురం పాలేకర్ గారి శిక్షణకి వెళ్ళి అక్కడ పాలేకర్ గారు చెప్పిన విధానాలన్నింటినీ కూడా ఆవలింపు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రారంభించి న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కొద్దిగా చేసుకుంటూ వచ్చి మళ్ళీ 2016లోని చంద్రబాబు నాయుడు హయాంలోని మొత్తం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం. అప్పుడు రోసయ్య గారు మళ్ళీ పూర్తి స్థాయిలో ఇక్కడ తనకున్న 75 సెంట్ల విస్తీర్ణంలోని అన్ని రకాల పంటలను వేసి మొత్తం పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా పంటలు పండించడం స్టార్ట్ చేసి ఆయన చేయడంతో పాటు మిగతా రైతులందరికీ కూడా ఎక్కువ మందికి అవగాహన కల్పించి ఎవరు వచ్చినా ఈ తోటలోని అందరికీ కూడా అగ్రికల్చర్ స్టూడెంట్లతో కానించి రైతులకి అందరికీ కూడా శిక్షణలు అనేవి ఇచ్చేవాళ్ళు. ఇచ్చి అందరికీ కూడా బాగా విస్తృతంగా ప్రచారం చేసేవారు. అలాగే ఈయన సేవలను గుర్తించి మన రైతు సాధికార సంస్థ ఈయన్ని సిఆర్పిగా కూడా తీసుకోవడం జరిగింది. 3 సంవత్సరాలు సిఆర్పిగా కూడా చేసి మిగతా రైతులందరికీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంపై తనకున్న అనుభవాల్ని అందరికీ పంచడం జరిగింది. దీన్ని మన ప్రభుత్వం వారు గుర్తించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ గుర్తించి ఈయన్ని టిట్టర్లో టిచ్చేయడం రైతులందరికీ కూడా గర్వకారణం. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా సమాజ శ్రేయోభివృద్ధికి తోడ్పాటు లభించాలన్న మహాసంకల్పంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించనున్నట్లు హనుమత్ భక్తులు ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక వాసవి మాత ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరదరాజులు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత సన్నిధానంలో ఈ నెల 19వ తేదీన సాయంత్రం ఉగాది పండుగ వేళ పంచాంగ శ్రవణం, అదేవిధంగా సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీ పరాభావ నామ సంవత్సరం సర్వులకు శుభాలు చేకూర్చాలన్న సంకల్పంతో భక్తులు పాల్గొని భగవద్ అనుగ్రహం పొందాలని కోరారు. ఈ సమావేశంలో సాయి హరిరామ్, నూకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లుండే అనగా 19వ తేదీ మరి గురువారం రోజున సాయంత్రం 5 గంటలకు బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పంచాంగ శ్రవణము, అలానే సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ గత 5 సంవత్సరాలుగా మనం వార్షికంగా చేసుకుంటున్నాం. మరి సంవత్సరం మొదటి రోజు ఆ రోజున సామూహికంగా అందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం వల్ల లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఆంజనేయుడు కలియుగంలో పిలిచిన పలికే దైవం, అటువంటి దైవాన్ని సామూహికంగా మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ సుఖ సంతోషాలుగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ఆంజనేయ స్వామి ప్రార్థిద్దాం. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. గొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేళ నిర్వహించే ఉగాది పురస్కారాలకు శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదిక కానుందని సంస్థ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు మాట్లాడుతూ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించే ఉగాది పురస్కారాలలో ముఖ్య అతిథిగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డబుల్ హార్స్ సంస్థల అధినేత మునగాల శ్యాంప్రసాద్, మైత్రి హాస్పిటల్ ఎండీ కృష్ణ సందీప్, విజికే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా జీవిస్తున్న ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెన్హర్, మోబా సత్యనారాయణ, చింతల శ్రీనివాసరావు, కొండమూది రమేష్, చందు, సూర్య, తన్నీరు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఉగాది సంబరాలు, ఉగాది పురస్కార ప్రదానం పేరిట తెనాలి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో ఉన్నటువంటి విభిన్న రంగాలలో ప్రతిభావంతులు, నిష్ణాతులైనటువంటి వారు, స్ఫూర్తిని కలిగించేటువంటి మరి పలువురు పెద్దలకి ఈ పురస్కారాలను అందజేయటం జరుగుతుంది. 19వ తేదీ ఉదయం 9:30 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు కూడా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వసంత దుర్గ
వెంకటలక్ష్మి శిష్య బృందాల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అట్లాగే చెంచురామానాయుడు స్కూలు పాఠశాల విద్యార్థుల జానపద ఉగాది నృత్యాలు, ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ముందుగా ఉంటాయి. ప్రీతమైనటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, మన అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు అధ్యక్షతన జరిగేటువంటి పురస్కార సభలో డబుల్ హార్స్ గ్రూపు సిఎండి అయినటువంటి మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు, అట్లాగే మైత్రి హాస్పిటల్స్ ఎండి ఆలపాటి కృష్ణ సందీప్ గారు, బీజీకే ఫౌండేషన్ సెక్రటరీ కిషోర్ గారు పాల్గొంటారు. వీరందరూ కూడా విభిన్న రంగాలలో ఈ 2 జిల్లాలలో ప్రతిభావంతులైనటువంటి వారికి 14 మందిని ఎంపిక చేయటం జరిగింది. నిష్పక్షపాతంగా సమాజానికి సేవలు అందించేటువంటి ప్రముఖుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ 14 మందిని కూడా ఆ రోజున పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు వీరు సత్కరిస్తారు. ఈ పండుగ వేళ మనం చేసుకునేటువంటి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు రేపు 19వ తారీఖున కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఆయా రంగాల్లో పనిచేసిన ఉదయం ఆయా రంగాల్లో పనిచేసిన నిష్ణాతులకి పురస్కారాలు ఇచ్చి వాళ్ళు ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గత 20 సంవత్సరాలుగా తెనాల్లో గొల్లిమంత శివరామకృష్ణన్ ఫౌండేషన్ ద్వారా మరి సాహితీ రంగంలో కానీ వివిధ నాటక రంగాల్లో కానీ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ నాటకోత్సవాలు కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి తెనాలి పట్టణ ప్రజలకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖమైన వ్యక్తులు అంటే వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులు అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారు కానీ, అంతకుముందు దాసరి నారాయణరావు గారు కానీ ప్రముఖమైన వ్యక్తులందరినీ కూడా తెనాలి మన పట్టణానికి ఆహ్వానించి మరి శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళందరినీ సత్కరిస్తూ తెనాలి పట్టణ ప్రజలకు వివిధ రంగాల్లో సాహిత్య రంగాల్లో సేవలు అందిస్తూనే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా మరి వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులందరికీ కూడా మరి వారు చేసిన సేవల గుర్తింపుగా మరి ఉగాది రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు గారు మరి వారికి సహకరిస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కానీ వారందరికీ కూడా మరొకసారి ఈ గొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ తరఫున మా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్యాస్ కొరత విషయంలో వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరమే లేదని, ప్రజా అవసరాలకు తగ్గ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ప్రజలకు సూచించారు. తెనాలి పినపాడులోని వంట గ్యాస్ గోడౌన్ను మంగళవారం మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. గ్యాస్ వినియోగదారులకు ఒక కార్యాచరణగా గ్యాస్ బండ్లు సరఫరా జరుగుతుందని తెలిపారు. రికార్డు పరంగా గ్యాస్ బుకింగ్ తీరును పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. గ్యాస్ కొరత ఉంది అని పబ్లిక్లో నుంచి వస్తున్న కంప్లైంట్స్ రీత్యా ఈరోజు ఆకస్మికంగా మన గ్యాస్ ఏజెన్సీలో అట్లాగే గ్యాస్ గోడౌన్స్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో గమనించింది ఏంటంటే యాక్చువల్గా గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా గమనిస్తే గ్యాస్ ఏజెన్సీలు అన్నీ స్వయంగా తిరిగి అర్థమైంది ఏంటంటే రెగ్యులర్గా మనకు అవసరమైన బుకింగ్ కంటే కూడా ఏదో జరిగిపోతుంది, గ్యాస్ దొరకదేమో అనే ఉద్దేశంతో ప్యానిక్ బుకింగ్ ఎక్కువ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా 13వ తారీఖు పెద్ద మొత్తంలో అన్ని ఏజెన్సీల్లో ఒకేసారి బుక్ అయింది. కారణం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల 2-3 రోజులు సర్వర్స్ పనిచేయకపోవడం వల్ల ఏదో జరగబోతోంది అనే ఉద్దేశంతో రెగ్యులర్గా 150 కాల్స్ వచ్చేటట్టయితే ఈసారి 5,000 కాల్స్ వచ్చాయి. అంటే అంతగా ఎక్కువ ప్యానిక్కి గురయ్యారు. వాస్తవంగా మాట్లాడితే ఈరోజు మనం ఇండెంట్ ప్లేస్ చేస్తే మన ఏజెన్సీ వాళ్ళు పైనుంచి సేల్స్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ 1 డేలో పంపించేస్తుంది. ఇప్పుడు సపోజ్ నిన్న మన జై జవాన్ గ్యాస్ ఏజెన్సీ వారు నిన్న బుక్ చేశారు, ఈరోజు లోడ్ వచ్చేసింది.
అట్లాగే వన్ డేలో మనకి ప్లేస్ చేస్తే వన్ డేలో పంపిస్తూ ఉన్నారు. సో ఇబ్బంది ఏమి లేదు. ఎక్కడ అన్ని చోట్ల అంటే ప్రయారిటీ మనకి ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రయారిటీ బేసిస్. ఇప్పుడు ఇందాక మనం ఏజెన్సీ వారితో వెంకటేశ్వర గారితో మాట్లాడితే 12వ తారీఖుది ఇప్పుడు ఈరోజు డెలివరీ జరుగుతుంది. అంటే 4 days నుంచి 5 days ఉంది. రెగ్యులర్గా అయితే 24 hours మీకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల 4-5 days పడుతుంది. 12వ తారీఖు బుక్ చేసిన ఆయనకి ఈరోజు ఇస్తుంటే 15వ తారీఖు బుక్ చేసిన ఆయన వచ్చి నాకు అర్జెంటుగా సిలిండర్ కావాలని గొడవ చేసే పరిస్థితి ఉంది. అట్లా ఎవరు ఆందోళన చెందకండి. మాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మేము సపోజ్ డబల్ సిలిండర్ ఉంటే 30 days వరకు, లేకపోతే సింగిల్ సిలిండర్ అయితే 25 days వాళ్ళకి ఇంట్లో వాడుకోవడానికి వస్తుంది. సో ఎక్కడ అట్లా డొమెస్టిక్గా గ్యాస్ సిలిండర్కి ఇబ్బంది లేదు. అన్ని చోట్ల అవైలబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మన తెనాలి గ్యాస్ ఏజెన్సీలు కూడా రేపు ఉదయంకి గ్యాస్ లోడ్ వస్తుంది. సో అన్ని చోట్ల కూడా గ్యాస్ అవైలబిలిటీ ఉంది. ఇకపోతే కమర్షియల్ యాక్టివిటీ సంబంధించినంత మటుకు ప్రజెంట్ ఉన్న సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ అన్నీ ముందుగా మరి ముఖ్యంగా హాస్పిటల్స్, హాస్టల్స్ ఇట్లాంటి ఎక్కడైతే మరి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉందో ఆ ఇంపార్టెన్స్ ఉన్న వాటికి కూడా వాళ్ళు సప్లై చేస్తారు. హాస్పిటల్స్ వాటికి ఇంకా మాట్లాడాం. పై వాళ్ళతో ప్రయారిటీ ఇమ్మని అడిగాం. తెనాలి పరంగా తెనాలికి కూడా ప్రయారిటీ ఇచ్చి కమర్షియల్గా ఇబ్బంది కూడా లేకుండా చూస్తాం. ఈ సందర్భంగా నా విచారణలో తెలిసింది ఏంటంటే కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు డొమెస్టిక్ సిలిండర్లు పబ్లిక్లోంచి గ్యాదర్ చేసి ఆ సిలిండర్లోంచి కమర్షియల్గా మార్చి మరి ఎక్కువ రేట్లకు, అధిక ధరలకి ఈ అవకాశంగా తీసుకొని ఈ పరిస్థితిని అట్లా చేస్తున్నట్టుగా కూడా తెలిస్తే నిన్న రాత్రి కూడా ఒక అతన్ని పట్టుకున్నాం. అట్లాగే 26 సిలిండర్లు సీజ్ చేశాం. అలాంటి యాక్టివిటీ కనుక ఎవరైనా చేస్తే, ఇర్రెగ్యులర్ యాక్టివిటీ ఎవరు చేసినా సరే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. సంబంధిత వ్యక్తులందరి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలా తీసుకుంటాం. దయచేసి మీరు కూడా, పబ్లిక్ కూడా డొమెస్టిక్ సిలిండర్ని ఎవరో బయట అడిగితే వారికి ఇవ్వబాకండి. వారికి ఇస్తే వాళ్ళు దీంట్లో 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, అధిక ధరలకి అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, డొమెస్టిక్లోంచి కమర్షియల్గా ఆ సిలిండర్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో, ఆ గ్యాస్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీడియా వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడైనా అనాథరైజ్డ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే గ్యాస్ రిలేటెడ్గా వెంటనే సమాచారం ఇవ్వండి. ఎవరు పబ్లిక్లోంచి కూడా ఎవరైనా సమాచారం ఇచ్చినా సరే ఈ తహసీల్దార్కి ఎట్టి పరిస్థితుల్లో నేను టాస్క్ ఫోర్స్ టీంని అరేంజ్ చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైడ్ చేస్తాం. సంబంధితులు అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. తెనాలి పురపాలకల్లో కీలకమైన కౌన్సిల్ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగుస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబతురు శివకుమార్ ను అధికార కౌన్సిల్ సభ్యులు దుస్సాలతో సత్కరించి తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత కౌన్సిలింగ్ అత్యవసర చివరి సమావేశంలో 56 అంశాలను తాడుబేన రామయ్య ఆమోదించమనడంతో అజెండాను పక్కకు పెట్టి తమ వార్డులలో జరిగిన అభివృద్ధి గురించి చెప్తూ ధన్యవాదాలు తెలిపారు. చైర్పర్సన్ తనకు చైర్పర్సన్ గా అవకాశం లభించిన 2.5 సంవత్సరంలో 245 వర్కులు 25 కోట్ల సాధారణ నిధులతో పూర్తి చేయడం జరిగిందన్నారు. 25 కోట్ల మేర పనులు టెండర్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఛాంబర్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ను దుస్సాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరస్పర అభినందనల పర్వం కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేన రాధికా రమేష్, కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, గడ్డేటి జన్శివాని, పెదలంక లక్ష్మీ లావణ్య, వెంకటేశ్వర్లు, గుంటూరు కోటేశ్వరరావు, కుర్రా యశోద, కుర్రా సుజాత, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, దుబాయ్ బాబు, కటారి హరీష్, కుర్రా శ్రీను, అకిదాస్ కిరణ్, నూర్ ఇస్మాయిల్, యాతాటి అనిల్, మట్లపూడి సంధ్యారాణి తదితర వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉన్నారంటే ప్రధాన ముఖ్యంగా మన గవర్నీలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, అలానే శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ కూడా ఓసీ అయిన బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈ తెనాలపట్నంలో చైర్పర్సన్గా నేను బాధ్యత స్వీకరించాను. 16/11 నెల 2023న పదవి స్వీకరించాను. అక్కడి నుంచి నేను ప్రధానంగా ప్రతి వార్డులోకి శానిటేషన్ పరంగా కానీ, అలానే ప్రజలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పంగా నేను దాని మీద వెంటనే స్పందించాను. నా హయాంలో పనులు మటుకి స్పీడ్గానే జరిగినాయి. కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ చేయాల్సి ఉన్నాయి. ఎందువల్లంటే ఈ బిల్స్ రాక ఈ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు కొంతవరకు టెండర్లు వేసి ఆగి ఉన్నారు. కొన్ని వర్కులు జరిగినాయి. దాదాపు 245 వర్కులు జరిగినాయి. నా హయాంలో 25 కోట్ల రూపాయలని మేము పూర్తి చేశాము సాధారణ నిధులతోనే.
ఇంకా 25 కోట్ల రూపాయలని చేయాల్సినవి ఉన్నాయి. దయచేసి ఎక్కడి నుంచైనా స్పెషల్ ఆఫీసులు ఇలా బాధ్యత తీసుకొని మిగిలిన వర్కులు కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజున నేను ఏ వార్డులోకి వెళ్ళినా ప్రజలే అంటారు, మిమ్మల్ని చాలా బాగా చేపిస్తున్నారు మీరు అని వాళ్ళ నోట నేను వినటం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒక చైర్మన్గా నా బాధ్యత ప్రకారం నేను నిర్వహించాను. చాలా సంతోషంగా ఉంది. అలానే మరొకసారి అవకాశం ఏదైనా వస్తే మటుకి తప్పకుండా మీ అందరి ముందుకు కూడా వస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ, నిజానికి వచ్చేసి నేను సాధారణ ఒక మహిళగా ఒక గృహిణిగా నేను ఇంట్లో నుంచి బయటకు అనేది నాకు తెలియదండి. మా వారి ప్రోత్సాహంతోనే ఈరోజు రాజకీయ రంగంలో అనేది అడుగు పెట్టాను. ఆయన నుండి వెనక ముందు నడిపించాడు కాబట్టి ఈ రోజున వార్డుల్లో ధైర్యంగా తిరుగుతున్నా. ఇదివరకు అయితే నేను బయటకు కూడా వచ్చేదాన్ని కాదండి. మా అత్తయ్య గారు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ రోజున నన్ను వెనకాల నుండి నడిపించిందంటే మా తాటిపైన రమేష్ గారు, అలానే మా 8వ వార్డు ప్రజలు. ముఖ్యంగా ఈ రోజున మేము 4 సార్లు ఎన్నికపడ్డామండి. ఎందుకంటే మా వారు 2 సార్లు, నేను 2 సార్లుగా గెలిచాము. మొత్తం 25 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయ రంగంలో ఉన్నాము. దానికి తగ్గట్టే మా 8వ వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తూ మీ అందరి ముందులో ఈ రోజున పేరు పెట్టాలు వచ్చినాయి అంటే వాళ్ళందరూ ఆశీస్సులతోనే మా 8వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కిష్కందపాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి గ్రామస్తులకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రబాబు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు నిర్లక్ష్యం గురయ్యారని, వైసీపీ నేతలు ఆధునీకరణ పనుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల ఆదాయమే పెంచడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం 3 విడతలుగా రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేసిందని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతుల కష్టాలు తెలుసని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పేరు మీద ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీల్లో ఒకటిగా ఉన్నటువంటి 20,000 రూపాయల సంవత్సరానికి రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి హామీ 3వ విడత నిధులు జమ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల కోసం రైతు పక్షపాతంతో పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. విత్తనం మొలకెత్తిన కాడి నుంచి మొక్క అయితే మొక్క నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పంట మొదలైన కాడి నుంచి దిగుబడి చేతికొచ్చి వాటిని మార్కెట్కి తరలించేంత వరకు కూడా బాధ్యత తీసుకోవాలి, రైతుకు అండగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ఆయనకి ప్రతి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ లంక గ్రామాలకు సంబంధించి 2 సార్లు వరదలు వచ్చినాయి. మొదటిసారి వరదలకు మాత్రం వెంటనే డబ్బులు వచ్చినాయి, కానీ మీరు అడగలేకపోతున్నారు. మీకు ఇంకో వరద డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను 3-4 రోజుల నుంచి దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాను. త్వరలోనే ఆ డబ్బులు కూడా తీసుకొస్తామని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ విధంగా పోతాళ్ళంక ఎత్తిపోతల పథకం గురించి చెప్పారు. కొన్ని దశాబ్దాల కళ మీకు. ఆ పోతాళ్ళంక ఎత్తిపోతల పథకానికి 50 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. స్కీమ్ అనేది 5 సంవత్సరాల కాలంలో పాడైపోయింది చాలా వరకు. అయినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళి రైతాంగానికి కొంత నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇంకా చివరి భూములకి వాటిలో అందట్లేదు, కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా ఏ విధంగా పూర్తి చేయాలి, రిపేర్లు ఏ విధంగా చేయాలనేది కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేయమని చెప్పాం. అది కూడా త్వరలోనే చూస్తామని చెప్పి తెలియజేస్తాం. 20 నెలలకు ముందు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 13,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు వాళ్ళు ఇస్తే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 7,500 రూపాయలు ఇచ్చి పూర్తిగా చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి. రైతుకు సంబంధించి ఏ అంశంలో కూడా సహకరించినటువంటి పరిస్థితి లేదు, సహాయపడినటువంటి పరిస్థితి లేదు. రైతు ప్రధానంగా వ్యవసాయం చేయాలంటే సాగునీటి రంగం బాగుండాలి. కాలువ చివరి భూముల వరకు కూడా నీరందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా నీటి వనరులు వినియోగం అనేది ప్రధానం. నీటి వనరు వినియోగ రంగం మీద అత్యధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాలువలన్నీ పూర్తిగా
అస్తవ్యస్తం అయిపోయినాయి, పాడైపోయినాయి. కనీసం మెరక తీసేవాళ్ళు లేడు, కాలువలు పూడికి తీసేవాళ్ళు లేరు, తూటికాడ తీసేవాడు పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. కొన్ని డబ్బు ఖర్చు కాకుండా ఉందంటే వాళ్ళ నాయకులు తాబేదారులు ఆ పేరు మీద కోటాను కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా డ్రా చేసుకొని తినేశారు ఈరోజు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. వచ్చిన సంవత్సరమే, అధికారంలోకి వచ్చిన సంవత్సరమే రిపేర్లు మొదలుపెట్టాం, పోయిన సంవత్సరం కొంత మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో ఈ కాలువల రిపేర్లకు కానీ దేనికన్నా కానీ డ్రైనేజ్ వ్యవస్థకు కానీ కాలువలకు కానీ 3.5 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయి ఉంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ పంపుతా ఉన్నాం. జిల్లా కోర్టు ఆవరణలోని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వారిచే కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో 19వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రం ఏర్పాటు చేయగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్, 2వ అదనపు సివిల్ జడ్జి బి రాజశేఖర్ ఆత్మీయ అతిథులుగా విచ్చేసి చలివేంద్ర నిర్వహణ దాతలను సత్కరించారు. గుడివాడ ప్రసాద్, నంబూరు ఆనందేశ్వరరావు, పురుషోత్తమ కృష్ణ, జగన్మోహన్ రావు, కడిదం కోటేశ్వరరావులను దుస్సాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేతాల ప్రభాకర్, హరిదాస్, గౌరీశంకర్లు యోగా సభ్యులకు అభినందనలు తెలిపారు. చలివేంద్రంలో పంపిణీ చేసే మంచినీటితో తులసి ఆకులు, లవంగ పొడి మిశ్రమం చేర్చి మంచినీటిని మట్టి కుండలలో భద్రపరచడం వల్ల ఆ నీటిలో అనేక సుగుణాలుంటాయని కిషోర్ గురుజీ తెలిపారు. కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు మంచినీరు అందించడం అంటే సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడం వంటిదేనని కిషోర్ గురుజీ తెలిపారు. సుమారు 40 మంది యోగా సభ్యులు వంతుల వారీగా సేవలు అందిస్తారని, వర్షాలు పడే వరకు చలివేంద్రం కొనసాగుతుందని సంస్థ కన్వీనర్ సూర్యనారాయణ తెలిపారు. చలివేంద్ర ప్రారంభ సేవలో దుంపుకుట్ల రమేష్, నాగమల్లేశ్వరి, తాడికొండ శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, కోమలాదేవి, శివకుమారి, గుప్తా రాంబాబు, మూడూరి శేషగిరిరావు, బైసాని సూర్యనారాయణ, పలువురు యోగా మిత్రులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉగాది తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించాము. జిల్లా కోర్టులో ఇది ప్రారంభించడం మాకు భగవంతుడికి సేవ చేయడానికి వచ్చిన చక్కటి అవకాశం. కక్షిదారులు ఎంతో ఇబ్బందులు, బాధలుతో కోర్టు దగ్గరికి వస్తారు. వాళ్ళకి తులసి ఆకులు, లవంగం పొడి కలిపిన మంచినీరు ఇవ్వటం ద్వారా వాళ్ళ దాహం తీరినప్పుడు అయ్యా దాహం తీరింది అని అంటారంట. ఆ అన్నది ఎవరో కాదంట, శ్రీమన్నారాయణే అంటాడంట. ఈ విషయాన్ని మనకి విశ్వం విష్ణుర్వశత్కారో భూతభవ్య భవత్ ప్రభు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు బాధాతప్త హృదయాలు తీరినప్పుడు వాళ్ళు పడే ఆనందమే నా స్వస్వరూపము అని చెప్పాడు. ఇటువంటి అవకాశానికి మరి జిల్లా జడ్జి గారు శ్రీనివాసులు గారు, ఇతర జడ్జీలంతా కూడా కోఆపరేట్ చేసి ఇది ప్రారంభించమని మమ్మల్ని ప్రోత్సహించారు. శ్రీ ఆంజనేయ యోగా మండలి వారు కిషోర్ గురూజీ గారిచే వారి దాతల ద్వారా ఈ కోర్టు ప్రాంగణంలో వచ్చే కక్షిదారులకు కానీ కోర్టు సిబ్బందికి కానీ ఈ యొక్క చలివేంద్రం, అది కూడా తులసి ఆకులతోటి చాలా పరిశుద్ధమైన వాటర్ని అందించడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. యోగా ధ్యాన మండలి కిషోర్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి సహకరిస్తున్న ఈ దాతల్ని, యోగా ధ్యాన మండలి సిబ్బంది అందరినీ కూడా మేము చాలా గౌరవించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి పెట్టినందుకు గురూజీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క చలివేంద్రాన్ని అందరూ కూడా వాడుకోవాల్సిందిగా కోరుచు. శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి ఇది 19వ చలివేంద్రం. ప్రతి సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా మీ అందరం కూడా తెనాలిలో ఈరోజు జిల్లా కోర్టులో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మా గురువుగారు కిషోర్ గురువు గారి ఆధ్వర్యంలో ఇది ఒక సేవ, భగవంతుడి సేవగా భావించి మేమందరం కూడా కార్యకర్తలుగా ఏర్పడి గురుగారి ఆదేశానుసారము సుమారుగా 40 మంది ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా సంస్థ తరఫున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కోర్టు జడ్జి గారికి కానీ, లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మెడికల్ వ్యాపార రంగంలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగటం శుభపరిణామని శశి గ్రూప్స్ అధినేత ఉప్పాల వరదరాజు ప్రశంసించారు. తెనాలి గంగారాంపేటలోని శశి వేదికలో మంగళవారం రాత్రి శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా సేవరాశి తన్నీరు శివశంకర్ వ్యాఖ్యాతిగా వ్యవహరించిన సభలో శశి సంస్థ నిర్వాహకులు ఉప్పాల వరదరాజును ముఖ్య అతిథిగా, తెనాలి రైల్వే స్టేషన్ మాస్టర్ టీవీ రమణ ఆత్మీయ అతిథిగా పాల్గొని శ్రీ సాయి మంగా సొసైటీ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు.
అనంతరం సామాజిక పౌర సంబంధాల శాఖ రీజనల్ డైరెక్టర్ టి కస్తూరి, ఆధ్యాత్మికవేత్త నరేందర్ రామానుజస్వామి, సీనియర్ పాత్రికేయులు అంబటి శ్యాంసాగర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, సామాజిక సేవకులు యమని లక్ష్మీ వెంకట అప్పారావులను అతిథుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలతో సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ కుమార్ ఉగాది పురస్కార ఉత్సవానికి హాజరైన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తొలుత నోరి కోదండరాం సంకీర్తన కార్యక్రమం అలరించగా సంస్థ తరపున ప్రవచన ప్రావీణ్య బిరుదుతో సత్కరించారు. వైకుంఠపురం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. కార్యక్రమానికి అసోసియేషన్ కార్యవర్గం సహకరించారు. ప్రోగ్రాం అరేంజ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ రోజున మందులన్నీ ఉచితంగా ఇచ్చి ఎంతో పిల్లలకందరికీ బాగా ఉపయోగపడేట్టుగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. అవి వచ్చిన కస్టమర్ని ఎంతో గౌరవంగా పంపిస్తారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని వాళ్ళలో జనాలు అనేక మంది ఉన్నారు ఆనిపుచ్చారు. వాళ్ళల్లో సంవత్సరానికి ఒకరు తరఫున కొంతమందిని తీసుకుంటూ ఈ సంవత్సరం చక్కని వ్యక్తుల్ని వాళ్ళు సన్మానించడం కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఎంతకంటే గొప్పగా చాలా చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని మనందరికీ దైవభక్తి ఉన్నది. దాంతో పాటు దైవభక్తి ఎంతో దేశభక్తి కూడా అంత అవసరము. నిజంగా ఈ రోజు దగ్గర ఇంతమంది మనం కలిసాము. RSS లో ఒక పాట గుర్తొస్తుంది. సంఘటనం ఒక యజ్ఞం, సమిధగ మన జీవనం, భరత మాత పాదాలకు అంకితం, ఆమె మోము పైన చిరునవ్వులం. ఎంత బాగుందండి. ఈ మెడికల్ రిలేటెడ్ లో ఈ ఇదివరకు మనకు చెప్పడం జరిగింది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ లో వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. మాకు మెడికల్ రిలేటెడ్ గా ఇప్పుడున్న అతిపెద్ద సమస్య కానీ సొసైటీలో మనకున్న సమస్య కానీ మత్తు మందుల సమస్య, యువత విద్యార్థులు మత్తు మందులు బానిస కావడం, ఇది ఇప్పుడున్న మనకి సొసైటీలో తీవ్రమైన సమస్య. సో వారు చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనుల్లో ఇప్పుడు అత్యవసరంగా ఉన్నటువంటి ఈ అవేర్నెస్, మత్తు మందులు వాడకం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, అవేర్నెస్ మనకి ధనాలపట్నం చుట్టుపక్కల ఎన్నో స్కూల్స్ కాలేజెస్ ఉండటం జరిగింది. సో అటువంటి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ చిన్న చిన్న పోటీలు పెట్టడం ద్వారా కానీ లేకపోతే వీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల కానీ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి యువత ఒకలో పెట్టే అవకాశం లేకుండా వీరి వంతుగా మన సొసైటీకి కొంత చేసిన వారు అవుతారని నాకు అనిపిస్తున్నది. మరి విశ్వావసు నామ సంవత్సరం ఎండింగ్ లో రాబోతున్న పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా స్నేహితుడు నాకు వెల్ విషర్ వారంలో 2 సార్లు కలవకపోతే 4 రోజులు అయినట్టు మా ఇద్దరు రోజు పల్లె ఇల్లు 2 నిమిషాలు అయినా కలిస్తే కానీ నాకు హ్యాపీగా ఉండదు. అటువంటి స్నేహితుడు. ఎందుకంటే సమాజంలో వ్యాపారం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, కానీ సంపాదించిన దానిలో ఎంతో కొంత ప్రజా సేవ కోసం ఖర్చు పెట్టాలి అనే సద్భావన రావడం చాలా గొప్పది. అటువంటి సద్భావంతో మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి మా రమేష్ కుమార్ గారికి ఆ చిరంజీవి హనుమాన్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, ముందు ఇంకా ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అందరికీ కూడా స్నేహపూర్వకంగా ప్రేమగా ఉంటాడు. విశ్వావసునామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవనామ సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ సాగేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఉగాది అంటే మన తెలుగువాడు చేసుకునేటువంటి గొప్ప పండగ. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అందులో మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వారు ఉగాదిని బాగా విస్తృతంగా చేసుకునేటువంటి గొప్ప పండుగ.
అయితే 60 సంవత్సరాలకి 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల్లో ఈ విశ్వావసు నామ సంవత్సరాన్ని ముగించుకుని పరాభవ నామ సంవత్సరాలకు మనం అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంలో సాయి మంగ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చక్కని ఈ ఉగాదిని మన జీవితాల్లో ఒక గొప్ప పండగలాగా జరిపించుకుని భగవంతుడి నామస్మరణను నిత్యం చేశానుకో నీకు ఏ రాశిలో ఉన్నప్పటికీ ఏ శనైనా ఏ రాహువైనా ఏ కేతువైనా నీ నుండి దూరంగా బయటికి వెళ్ళిపోతుంది. దగ్గరికి కూడా తెరిచారు. దానికి గొప్ప ఔషధమైనది భగవంతుడికి నామస్మరణ. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలోని భిక్షావతి బజార్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆనియన్ వ్యాపారి షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, గణపతి, షేక్ బాషా, పల్లపాటి ప్రేమ్ కుమార్, షేక్ వలీ, షేక్ అబ్దుల్ సత్తార్ తదితర మత పెద్దలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా పురస్కరించుకొని తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆనియన్ వ్యాపారస్తులు అల్లుడు మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. భక్తితో పాటు పుణ్యం, పురుషార్థం రెండు కూడా కలిసి వచ్చేలాగా లౌకికవాదం కాపాడుకునే విధంగా భిన్నత్వంలో ఏకత్వంలాగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కూడా అందరినీ పిలుచుకొని ఈ పండగ మా ఒక్కళ్ళే కాదు 10 మంది కలుసుకొని చేసుకునే పండగ, అందరి పండగ అనే వాతావరణాన్ని ఒక లౌకికవాదాన్ని కాపాడే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం తప్పదు. ఎందుకంటే వ్యయ ప్రయాసంతో ఖర్చుతో కూడిన పని. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోరమైన ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించుకొని ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర 10 మందికి ఈ యొక్క అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేయాలనేది మంచి సంకల్పం. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు మస్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అలా మంచి ఆరోగ్యంతో పాటు వ్యాపార పరంగా ఇంతింతే ఒడ్డింతే ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి స్మరించుకుంటున్నాం. ఈ రోజున మా 17వ వార్డులోని భిక్షావతి బజార్లో ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మా తమ్ముడు మరి మస్తాను రోజా ఉండే ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మా ఇస్లాంపేటలోని అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంత మంచి మనసుతో ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయము. అలాగే మా తమ్ముడు మస్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అల్లా ఎప్పుడు అండగా ఉండి ఇంకా అతను బాగా అభివృద్ధి చెందడానికి ఆశీర్వదించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజా అవసరాలన్నీ ప్రభుత్వాలు, పాలకులే తీర్చాల్సిన అవసరం లేదని, బాధ్యతగా తమ వంతుగా ప్రతి ఒక్కరూ తమకు చేతనయంతలో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతాలు సాకారం అవుతాయని నిరూపించారు తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన వసుదైక కుటుంబం టీం సభ్యులు మరియు గ్రామ యువకులు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేట గ్రామ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పాఠశాలకు కొంత దూరంగా నిర్వహణ లోపాలతో కొనసాగుతుంది. ఆవరణమంతా పిచ్చి చెట్లు, పొదలు పెరిగిపోవడంతో పాటు మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ యువకులు, వసుదైక కుటుంబం సంస్థ సభ్యులు కలిసి స్వయంగా రంగంలోకి దిగారు. చేయి కలిపితే సాధించలేందంటూ ఏమీ ఉండదని నిరూపించారు. పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలను తొలగించేసి మైదానాన్ని సమతులంగా ఆటలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయంలో వెలుగు కోసం దీపాలు, కూర్చోవటానికి 4 బెంచీలను సైతం ఏర్పాటు చేశారు. క్రీడల కోసం ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకుండా బాధ్యత గల యువతగా ముందుకొచ్చి క్రీడా మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వసుదైక కుటుంబం టీం సభ్యులను, అట్లే గ్రామ యువతను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వసుదైక కుటుంబం సామాజిక సేవా సంస్థ క్రియాశీలక సభ్యులు తన్నీరు సాగర్ మాట్లాడుతూ తమ సంస్థ పక్షాన గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, సభ్యులందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది చూస్తున్నది కాజీపేట స్కూల్ గ్రౌండ్. మొన్నటి వరకు బాగా పిచ్చి మొక్కలు,
చెత్త బాగా నిండింది. దీన్ని చూసిన యువకులు ఈ మధ్య అందరం కలిసి దీనంతా శుభ్రం చేసుకున్నాం. దున్నివ్వడం, వాటర్ పెట్టడం, తర్వాత రోటావేటర్ వేయించడం, దీనికంతా చాలామంది యువకులు కలిసి సమాధానం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ చేసినా కూడా ఫ్రీగానే చేశారు. ఇది అందరం కలిసి చేసుకున్నాము. దీనికి తోడుగా వసతి కుటుంబం సభ్యులు బెంచ్లు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముగిసిన పురపాలక సంఘ కౌన్సిలింగ్ కాలపరిమితి, అత్యవసర తుది సమావేశంలో కౌన్సిలింగ్ సభ్యులను సత్కరించిన మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు బహుమతుల షీళ్లు సిద్ధం చేసిన కాటూరి శిల్పులు, ప్రదర్శన ప్రారంభించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. పాలకర్ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్న 80 పదుల ఆదర్శ రైతు రోసయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.